కాదు, నాకు శ్రీకాంత్ గారి మీదే కంప్లైంట్స్ ఉన్నాయి. మెయిన్ బిర్యానీ ఎలా తినాలి, గచ్చిబౌలి ఎక్కడ ఉంది, ఇవన్నీ నేర్పించారు కానీ ఇక్కడ ఏం మాట్లాడాలనేది మాత్రం చెప్పలేదా మీరు? అమ్మాయి సినిమా గురించి తప్ప మిగతాదంతా చెప్పేసింది. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మాయా, లవ్ యూ. అండ్ ఇప్పుడు అజయ్ ని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాం. ఏమేమి సిల్లీ క్వశ్చన్స్ అండి? బట్ ఓకే, ఈ ఒక బటన్ ఇప్పుడు ఇక్కడికి వచ్చాక పెట్టుకున్నట్టున్నారు కదా. మా డైరెక్టర్ షర్ట్ పైసలు కూడా ఇవ్వలేదు. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీకాంత్ నాకు వచ్చి ఈ స్టోరీ చెప్పినప్పుడు, నన్ను ఈ స్టోరీకి సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఫస్ట్ 2 భయాలు ఉండే. ఒకటి ద క్లాసిక్ ఫిల్మ్ అది ప్రేమదేశం. సో ఆ టైటిల్ పెట్టుకొని మనం వస్తున్నాము. సో కొంచెం అటు ఇటు తేడా అయినా మనం వేసుకుంటారు అంటే లేదు, ఆ భరోసా ఉంది నాకు. నేను ఆ పేరుని దానికి ఎంతైతే మంచి పేరు ఉందో నేను అంతే బాగా తీస్తానని చెప్పారు. అండ్ ఎప్పుడైతే తన స్టోరీ చెప్పారో నాకు చాలా బాగా నచ్చింది. అండ్ తను చెప్పినట్టే అంతే ప్రొడక్షన్ వాల్యూస్ తోని అంతే జెన్యూన్ గా అంతే హానెస్ట్ గా ఫిలిం తీశారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ టు థ్యాంక్ శ్రీకాంత్. సో బేసిక్ గా నీ లవ్ స్టోరీని నన్ను పెట్టి తీసినావు. నాకు ఇప్పుడు అర్థమైంది ఆ అమ్మాయికి అసలు అన్ని ఇష్టాలు స్టోరీ అంటే నేను పక్కన చేసిన నాకు కూడా తెలీదు. ఆమెకు బిర్యానీలు ఇష్టం అని చెప్పి నాకైతే టిఫిన్ బాక్స్ నన్నే తెచ్చుకోమను. ఆమెకు బిర్యానీలు అంట స్వీట్ అంట ఏందో పంచాయతీ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ ఈ మూవీలో నాతో పాటు నాకు ఈ యాక్టర్స్ తో పాటు నాకు కూడా అవకాశం ఇచ్చినందుకు ఐఎమ్ రియల్లీ ఐ ఫీల్ వెరీ లక్కీ. అండ్ డియర్ మేఘాలో అండ్ ఐ డిడ్ంట్ గెట్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ యూ ఇన్ ద ఫిలిం. అండ్ కానీ ఐ ఆల్వేస్ లైక్ ఫాలో యువర్ ఫిలిమ్స్ అండ్ ఐ లైక్ యువర్ ఫిలిమ్స్. అండ్ త్రిగుండ్లో ఆది తరుణ్ ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు. అండ్ ఐ ఆల్వేస్ యూస్ టు రెస్పెక్ట్ హిస్ వర్క్. ఎందుకంటే ప్రతి మూవీకి చాలా డిఫరెంట్ రోల్స్ తో డిఫరెంట్ ట్రాన్స్ఫర్మేషన్స్ తో చాలా మంచి క్యారెక్టర్స్ తో చేస్తాడు. అండ్ రియల్లీ అప్రిషియేట్ దట్. అండ్ థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నీతో పాటు వస్తున్నందుకు ఐ ఫీల్ రియల్లీ లక్కీ. కానీ ఒకటి మాత్రం నిజమండి, ఈ టీం చాలా హానెస్ట్ గా మా డైరెక్టర్ ఎప్పుడో ఒక డైలాగ్ కొడతాడు, భయ్యా మరి ఇంత ఈ పాటకి ఇంత ఖర్చు అవుతుంది, ఆ పాటకి అంత ఖర్చు అవుతుంది, పైసలు ఉన్నాయా అంటే లేవు పైసలు అయితే లేవు కానీ గుండె నింద ధైర్యం ఉంది అంటాడు. సో ఆ డైలాగ్ చెప్తూ హానెస్ట్ గా అదే ధైర్యంతో మంచి ప్రొడ్యూసర్స్ ని పట్టుకొని, సార్ ప్రొడ్యూసర్స్ మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి, ఇలాంటి మూవీస్ కి సపోర్ట్ ఇచ్చారు చాలా. అండ్ మీ వల్లే మేము ఇంత ప్రొడక్షన్ వాల్యూస్ తో ఇంత మంచిగా మూవీ తీసాము. అండ్ ఫస్ట్ సాంగ్ మెగా ఆకాష్ గారిది అదితి, ఇట్ వాస్ రియల్లీ నైస్ అండ్ చాలా ఫేవరెట్ సాంగ్ నాకు. అండ్ ఈ రోజు నా సాంగ్ రిలీజ్ అవుతుంది, ప్లీజ్ చూడండి, చాలా బాగుంటది సాంగ్. అండ్ లిరిసిస్ట్ గారు మీరు చెప్పినట్టు అంత పెద్ద లిరిక్స్ కి నేనే చేసాను. అది మీ లిరిక్స్ కి యుద్ధం అనే లైన్ కి నేనే యుద్ధం చేసిన. నేను బిర్యానీ కోసం చేయలే కానీ మీ లైన్ కోసం అయితే యుద్ధం చేసిన. సో ఈ సాంగ్ చాలా బాగుంటుంది. అండ్ మనీష్ శర్మ గారి మ్యూజికల్ లో అనురాగ్ గారి పాడిన పాట. సో ఐ ఫీల్ వెరీ లక్కీ మనీష్ శర్మ సార్ వాళ్ళ మ్యూజికల్ లో నాకు ఒక సోలో సాంగ్ వచ్చినందుకు ఐ ఫీల్ రియల్లీ లక్కీ అండి. అండ్ ఈ టీం మొత్తానికి కమల్, మేఘ్నా, సో వీళ్ళు చాలా కష్టపడ్డారు. అండ్ ఎడిటర్ అందరు చాలా బాగా కష్టపడ్డారు. ప్లీజ్ సపోర్ట్ ద ఫిలిం, మూవీ చాలా బాగుంటుంది. ప్రేమదేశంలో మీరు కూడా లైక్ యూ ఫీల్ దట్ మూవీకి ఎంతైతే క్లాసిక్ ఫీల్ ఉందో అదే ఫీల్ మేము అందరం ఇస్తాము. సో థ్యాంక్ యూ, ప్లీజ్ సపోర్ట్ ద ఫిలిం. థ్యాంక్ యూ అజయ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. మీకు బిర్యానీ ఎందుకు చెప్పలేదని, మీరు ఎప్పుడు ఇలానే ఫిట్ గా ఉండాలి. మళ్ళీ ఆ షర్ట్ లో మీరు ఫిట్ అవ్వకపోతే అలా అందుకే ఆయన పిలవలేదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.